మమ్మే కదా పల్లవి చెప్పు. మమ్మే కదా. హలో గైస్, వెల్కమ్ టు విష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. మొన్న పెట్టిన వీడియోకి చాలా రీచ్ వచ్చింది. సో ఇవాళ వీడియో వచ్చేసి మా చెల్లె మీద ప్రాంక్ చేయడం జరిగింది. ఏమని అంటే వాళ్ళ మేడం కాల్ చేసి మంచిగా చదవట్లేదు అని చెప్పేసి ప్రాంక్ చేయడం జరిగింది. సో వీడియో బాగా వచ్చింది అనుకుంటున్నాం. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాలేజ్ నుంచి అది ఫోన్ వచ్చింది పల్లవి. ఏమో మీ చెల్లె చదవలేదు, ఫెయిల్ అయింది కదా రెండు సబ్జెక్ట్. నిజం పల్లవి, మేము థియేటర్లో ఉన్నప్పుడే ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి ఇక పల్లవి చదవలేదు, ప్రక్రియ చదవలేదు, మీరు ఇంట్లో అసలు చేసుకుంటా చదువు చెప్తలేదు అది ఇది అని చెప్పి సీరియస్ అయిపోయింది. మీరు ఎవరు మేడం అని అంటే ఎవరైతే ఏందబ్బా నేను వాళ్ళ క్లాస్ టీచర్ని అని చెప్పి. నువ్వు ఉన్నప్పుడు ఫోన్ చేయలేదు కావచ్చు, పోయిన తర్వాత ఫోన్ చేసింది కావచ్చు. ఎవరు? నాకైతే ఫోన్ వచ్చింది. అదే నిజం పల్లవి, ఫోన్ వచ్చి ఫుల్ సీరియస్ అవుతా నా మీద. పోయినసారి నేను సబ్జెక్ట్ ఇప్పుడు ఎంత ఆమెకి ఎన్ని మార్కులు వచ్చినాయని అంటే 280 చేంజ్ ఏమో వచ్చినాయి మేడం అని చెప్పి చెప్తే 280 చేంజ్ అంటే అవి మంచి మార్కులేనా అడగండి. మంచి మార్కులేనంటే ఏం చేస్తాం మేడం అని చెప్పి చెప్పింది. అదే నిజం పల్లవి అవునా వాడిని అడుగు కావాలండి. నానే అన్నాడు ఫోన్ చేసి చదువుతలేదు ఆమె, ఏం చెప్తలేదు, యూట్యూబ్ స్టార్ట్ చేసిందట, సబ్స్క్రైబర్లు కొట్టిస్తాను అందరితో అన్నది. ఇదైతే ముచ్చట తెలిసిందే కదా. అందరికి చెప్పినావు, మీ మేడంకి కూడా చెప్పినావా? మరి చెప్పినప్పుడు ఆమె నాకు ఎట్లా చెప్తుంది చెప్పు. 5:30 వరకు ఉంటాను తీసుకో, అది ఏంటిది క్లాసులు 3 or 4 వరకు అయిపోతాయి. నేను ఫోన్ నుంచి వెళ్ళి 5:30 వరకు స్టడీ అవర్స్. ఆ స్టడీ అవర్స్ అసలు ఇంటికాడ చదవలేదా అది అని చెప్పి చెప్తే ఒకటే చెప్పిన, ఏం లేదు మేడం వస్తాను, టీవీ చూస్తాను, సీరియల్ చూస్తాను అని చెప్పి. ఇప్పుడు నేను చూడబట్టి 3 days or 4 days అవుతుంది. ఆ 4 days నుంచి ఓన్లీ సీరియల్స్ చూస్తాను, అసలు బుక్కే ముడతలేదు అది అని చెప్పి చెప్పిన. మా సిస్టర్ కూడా అదే చెప్పింది మేడం, చెప్పినా కూడా చదవలేదు, ఆమె పోయి మొన్న 5 days బిఫోరే చెప్పింది అది అని చెప్పి చెప్పింది. చెప్పు అసలు నీకు అదేంటి, ఏంది ముచ్చట? ఇప్పుడు ఆయన ఫోన్ చేసి ఎప్పుడు ఎందుకు వాడు అక్కడున్నా నేను జగిత్యాలు ఉన్నా కూడా మాకైతే ఎవరు ఎప్పుడు ఫోన్ చేయలేదు. చెప్పుకోవాలి ఆమె ఎందుకు ఫోన్ చేసి మొన్న చెప్పింది అక్క. ఇప్పుడు మొన్న అక్క చెప్పినప్పటి నుంచి నువ్వు చదువుడే లేదు. 4 days or 5 days అవుతుంది. వస్తాను, టీవీ చూస్తాను, నేను ఏదన్నా అంటే పోయితాను, బోలు కడుగుతాను, కూర్చుంటాను, మళ్ళీ టీవీ చూస్తాను, నైట్ 11 గంటల వరకు ఉంటాను. 11, 12 వాళ్ళ నాని అని ఫోన్లో స్నాప్ వేసినావు, అక్క ఫోన్లో స్నాప్ వేసుకున్నావు. ఎందుకు ఇదంతా? నేను ఈ ఒక్క 2 years మంచిగా చదువుకోవాలి, దాని తర్వాత అంతా మంచిగా ఉంటుందని చెప్పి నలేదా నీకు? మరి ఇప్పుడు నాలో స్నాప్ మరి మంచిగా చదివితే ఫోన్ ఎందుకు రావాలి? చెప్పు పళ్ళు. సరే నాని అన్న దాంట్లో స్నాప్ వేసినావు, అక్క దాంట్లో కూడా యూజ్ చేద్దామా? మరి అక్క ఫోన్ పట్టుకొని బాగానే కూర్చుంటాను నైట్ వరకు, ఈవినింగ్ వరకు. యూట్యూబ్ ఎందుకు అసలు? ఇప్పుడు 5 days నుంచి అసలు నువ్వు చదువుతాను పల్లవి? చెప్పు పల్లవి.
చదువు లేదు, ఏం లేదు, వస్తాను కూర్చుంటాను, స్నాప్ వేసుకుంటాను. చెప్పు, మాట్లాడు. మరి ఆమె ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మంచిగా రాసినావా? వీకెండ్ రాసినావా? ఎన్ని మార్కులు వచ్చినాయి? 22-18. 22-18 అంటే ఎన్ని మార్క్స్ కి? 22-30కి, 18-20కి. మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో వీకెండ్స్ అన్ని మంచిగా రాసినావు, మాకు చెప్పినావు. ఫస్ట్ ఇయర్ లో అట్లా రాసిన, ఇప్పుడు మంచిగా. నువ్వు మాకు చెప్పింది ఏంటిది? ఫస్ట్ ఇయర్ లో అన్న నేను వీకెండ్స్ అన్ని మంచిగా రాసిన, మాకు 20కి 18 వచ్చినాయి, 20కి 15 వచ్చినాయి అన్న, అది ఇది అని చెప్పి చెప్పింది. మేము ఎవరం అడిగినా కూడా. ఇప్పుడు మళ్ళీ వీకెండ్స్ మంచిగా రాస్తాను, బోర్డ్ ఎగ్జామ్ ఎట్లా? మరి సెకండ్ ఎగ్జామ్ ఎట్లా? ఇప్పుడు 5 days అవుతాను పల్లవి, నువ్వు బుక్ ముట్టంగా అయితే నేను చూడలేదు పల్లవి, నువ్వు చదవంగా అయితే నేను చూడలేదు. ఫ్రైడే వస్తాను, కాలేజ్ నుంచి వస్తాను, గుడికి పోవడైతే వెళ్తాను. మరి బుక్కులు ముట్టుకొని కూర్చుంటే అయిపోతుంది కదా. చెప్పు, నువ్వు మౌనంగా ఉంటే ఏం చెప్పాలి నేను? ఆమె ఎందుకు ఫోన్ చేయాలి నాకు? నేను 5 days అంటే ఇంకా వీక్ అంటాను. మరి వీక్ అంతా ఏం చేసినావు నువ్వు? ఇంట్లో ఏమైనా పని చేసినావా? మమ్మీ కదా చేసుకునేది మొత్తం. మమ్మే కదా పల్లవి, చెప్పు, మమ్మే కదా. ఇద్దరు ఏది నేను వరినప్పుడు? నువ్వు వరక ముందు కూడా నువ్వు నిమ్మన్న అంతకు ముందు చేసిన, నేను బోల్లో మీ నైట్ చూసిన, అన్నం పెట్టిన. నువ్వు మంచిగా చదువుతావు, అందరూ కుర్రాలలా కావద్దు, గవర్నమెంట్ కాలేజీలో చదవద్దు, మంచిగా చదువుకుంటే ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటే మంచిగా ఎస్ఆర్ఈసీ కిడ్స్ కాలేజ్ వాళ్ళు ఇల్లు వస్తాయని చెప్పి నేను ఎస్ఆర్లో ఇచ్చిన కాగలి. నువ్వు ఫస్ట్ ఇయర్ తొప్పి కూర్చోబెట్టినావు, సరే పోనీ అని చెప్పి సప్పుడు ఎదుర్కొన్నావు. ఇప్పుడు కాలేజ్ పోయినప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ ఒక 2-3 months మంచిగా చదివినావు, తర్వాత ఏదో ముట్టుకోవాలి అన్నట్టు ముట్టుకున్నావు, తర్వాత మళ్ళీ బుక్కులు ముట్టు లేదు, ఏం లేదు. నాన్నగానికి ఫోన్ చేసి శ్రీకులు పోతే స్నాప్ వేయకు నాని అని చెప్పుడైతే తెలుసు. చెప్పు, మాట్లాడవేంది? చెప్పు, మాట్లాడవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఆయన ఏ రేంజ్ లేకుంటాడు, చక్కగా బస్ ఎక్కు, లేకపోతే ఫోన్ చేసి నన్ను मस्त शेड्स नाही राणीला अप्पो कमला असा చెయ్యరా అని చెప్పు. ఆన్సర్ ఎప్పుడు అడుగుతున్నా కదా అన్నయ్య. సినిమాకి పోయినాము, ఇంటర్వ్యూ టైం అయిపోయింది, ఫోన్ చేస్తాను, ఇవాళ అన్న నెంబర్ ఫోన్ లిఫ్ట్ చేసే వాళ్ళకు నేను ఇట్లా కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా, ఇట్లా కక్కే వాళ్ళ సరేనా, అది నాకు వాట్సాప్లో గ్రూప్ ఉన్నది కదా, నా నెంబర్ కూడా యాడ్ అయింది. ఇట్లా ఆమె అసలు ఏంది, ఆమె మార్కులు వచ్చినాయి ఇంకా ఫస్ట్ ఇయర్లో, అసలు మేము అడగడం మర్చిపోయినాము, ఏంది మీకు అసలు చదువుతా అన్నా లేదా ఇంట్లో, అది ఇది అని చెప్పేసి అడిగింది. అడిగితే మేడం చదువుతా అంది, మంచిగానే ఇప్పుడు మంచిగానే ఉన్నది అది అని అంటే, ఏడా అది ఇది సరే ఇప్పుడు వీకెండ్ ఎగ్జామ్లో మంచిగానే రాస్తా అంది, మరి లాస్ట్ ఎగ్జామ్కి వచ్చే వరకు ఆమె అసలు మార్కులు లేవు, ఆమె కరెక్ట్ ఏం నేనే లేవు, అసలు నా పరిస్థితి ఏంది అది ఇది అని చెప్పేసి అడిగింది. చెప్పు పళ్ళు, దానికి ఏం ఆన్సర్ ఏమంటావు? నువ్వు నోట్ ఇస్తేనే మంచిగా అవుతుంది.
అరే నువ్వు అప్పటి నుంచి మంచిగా చదువుకుంటా ఫస్ట్ ఇయర్ నుంచి అదే మాట ఫస్ట్ ఇయర్ చెప్తాను. కంటే ఇప్పుడు మంచిగా చదువుకుంటానన్నా. అది మాకు ఎట్లా తెలియాలి? నాకు తెలుస్తాను. నీకు తెలిస్తే అయిపోతుందా? చూసేటోళ్ళకి కూడా తెలియాలి కదా నువ్వు ఏం చదువుతానో ఎట్లా చదువుతానో అని. చెప్పు పళ్ళు, నీకు తెలుస్తాను అంటే ఏడుసుడు కాదు పళ్ళు అవి. ఏడ్చుడు అన్న ముచ్చట కాదు, నువ్వు చెప్పాలి కరెక్ట్ ఏంది ఏందన్న. ఇప్పుడు నువ్వు వీకెండ్లో మంచిగా రాస్తాను అంటాను, కానీ లాస్ట్ ఎగ్జామ్ వచ్చే వరకు పోతుంది కదా. ఆ? అన్ని మంచిగా ఉన్నాయి కదా, బాగా వచ్చినప్పుడు కూడా బయటికి పోవాలనుకుంటే పోతారు, ఏదంటే అది కొనుకొచ్చుకుంటారు కూర్చుంటారు. నీకు ఎవరన్నా తక్కువ చేసిండ్రా? బావ చేస్తూనే ఉన్నాడు, నేను చేస్తూనే ఉన్నా. వాడికి పిల్లని వాడు చేస్తాను. మమ్మీ డాడీ ఏదన్నా ఏ ఒక్కటన్నా కాదు అన్నది ఉన్నదా? అన్ని ఎవరిది వాళ్ళు, ఎవరికి గెలవకుండా వాళ్ళు, ఎవరికి కావాల్సిన వాళ్ళు అందరూ నీకు అన్ని సమకూరుస్తాను. మరి నువ్వు చేయాల్సింది ఏంటిది? ఒక నీ ఎడ్యుకేషన్ అవుట్పుటే కదా మేము అడిగేది. తక్కువ చేస్తానమ్మా, ఇది లేదు అది లేదు ఇది లేదు అది లేదు అని నేను ఏమన్నా బయట కూర్చోబెట్టి అందరిలాగా కాలేజ్కి రానియకుండా చేస్తానమ్మా? కాదు కదా, కష్టమో నష్టమో ఏదో ఒకటి చేసి అట్లా తల కిందకి వేసుకుంటే ఏంటి పల్లవి? చూపిరా నెంబర్, చూపిరా సపోర్ట్ చేయక. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నెంబర్ చూపించడం ఎందుకు? మాట్లాడు పల్లవి. ఫోన్ చేసింది వచ్చినాక సరే అడుగుదాం ఏంది అని చెప్పేసి అడుగుతాను. వాడు సినిమా చక్కగా చూసిండో లేదో ఏదో ఆలోచించుకుంటున్నాడు. డాడీకి ఫోన్ చేస్తే పంచవాడు. అసలు ఫోన్ చేసి మమ్మీని నన్ను అక్కనే అన్నాను అనుకున్నాడు. చెప్పు వాళ్ళు ఆన్సర్ నువ్వు ఆన్సర్ చేయకుండా అట్లా ముఖమా కిందికి వేసుకొని వేసుకుంటా కూర్చుంటే ఎట్లా చెప్పు? ఆ? మంచిగానే చదువుకుంటా. ఫస్ట్ ఇయర్ కంటే మీరు మంచిగానే చదువుకుంటాను. నాకు తెలుస్తాను. ఫస్ట్ ఇయర్ ఏమో తెలియదు అని ఇప్పుడైతే చదువుకుంటాను. చెప్తావు రా, నువ్వు కొడతారా తిడతారా? నీ ఇష్టం. వెళ్ళకపోతే ఎందుకు చెప్తాను? ఆన్సర్ చెప్పు. సరే ఎవరు ఫోన్ చేయలేదు ఏడోకి. అయ్యో ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ ਮੋਏ ఎవరు ఫోన్ చేయలేదు వాళ్ళకి. ప్రాంక్ ప్రాంక్ వీడియో ప్రాంక్ ఆన్ ప్రఖ్య. ఏడోకి వినలేరా? ఏడో కుట్టేనన్న. అన్నలా నేను పుట్టానే వంద జన్మలు ఏడో పల్లవి ప్రాంక్ వీడియో కెమెరా ఉన్నా చూసావా నువ్వు? ఫస్ట్ మోయే 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 చూడలేదా కళ్ళు? చూసావు కదా? కోఆపరేట్ చేసినావా? చెప్పు చెప్పు కళ్ళు. ఏడోకి ప్రాంక్ వెంట్ రాంగ్. ఏడోకి
ఏడవకు పల్లవి. వెయ్యి జన్మలు తోడుగా నీకు ఉంటానే చలమా నువ్వు జోక్ అట్లా హైలైట్ దొరికినవురా పల్లవి ఏమన్నా వాడు నాన్నగాడు ఏమన్నాడు పల్లవి నేనైతే